హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ అయితే మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాం అనమాట. మీకైతే చూపిస్తాను రండి. ఇప్పుడైతే స్వామివారి కోసం నైవేద్యం అయితే వడపప్పు అండ్ పానకం. మేమైతే ఇలా కిరిని పండు, ఈ నెల్లూరు సైడ్ అయితే దీన్ని కిరిని పండు అంటాం అనమాట. ఈ కిరిని పండుని ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటాం. అండ్ గుగ్గుళ్ళు కూడా. ఇంకా స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టమైనది వచ్చేసి ఇది వచ్చి పంచకజ్జాయం అనమాట. అంటే ఎండు కొబ్బరిని బాగా తురిమేసి కొంచెం యాలకులు అన్నీ పెట్టేసి జీడిపప్పులు అవి వేస్తారనమాట. ఇవి వచ్చేసి 5 విసన కర్రలు తీసుకొచ్చుకుంటాం. మనం తాంబూలం పెట్టుకుంటాం అనమాట. ఇంట్లో ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళకి తాంబూలాన్ని అయితే ఇస్తారు. సో ఇలాగైతే అన్ని రెడీ చేసుకొని అలా విసన కర్రలకి బొట్టు పెట్టుకొని అలా తాంబూలం అన్ని పెట్టుకొని రెడీ చేసుకున్నాం. ఇవైతే మొత్తం ప్రసాదాలు అనమాట మేము రెడీ చేసుకున్నవి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని దేవుడింట్లో పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడైతే పూజ అయిపోవచ్చింది. దేవుడికి హారతి ఇచ్చేసిన తర్వాత అందరికీ తాంబూలం ఇస్తాం. మీలో ఎంతమంది ఇలాగా చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా చేస్తారనమాట, నెల్లూరు సైడ్. ఊర్లలో అయితే ఇలా అయితే ఏమి ఉండదు. పల్లెటూర్లలో మామూలుగా స్వామివారికి పూజ చేసుకుంటాం. ఇక్కడైతే ఈ స్పెషల్ ఏంటంటే ఇలా విసన కర్రల్ని ఇలా తాంబూలంలాగా రెడీ చేసుకొని మనం ఏవైతే నైవేద్యాలు చేసుకున్నామో ఆ నైవేద్యాలని ఆ విసన కర్రలో పెట్టి, ఈ దేవుడు వచ్చేసి అయోధ్య నుంచి తీసుకొచ్చుకున్న చిన్ని రాముడు అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ప్రీతంకి అయితే తాంబూలం అయితే ఇచ్చేసింది అనమాట అత్తమ్మ. సో వాడైతే చిన్ని బాలరాముడు కాబట్టి ఫస్ట్ అయితే వాడికి ఇచ్చేసాం. నెక్స్ట్ నేను తీసుకొని వాడిని అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో మా హస్బెండ్కి అండ్ మామయ్యకి ఇద్దరికి అత్తమ్మ అయితే ఇస్తుంది. మామయ్యకి అయితే ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు అత్తమ్మ ఆశీర్వాదం తీసేసుకున్నారు. నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్, ఆయన కూడా తాంబూలం తీసేసుకున్నారు. ఒకటైతే స్వామివారికి విసనకర్ర పెట్టుకుంటాం అనమాట. సీ నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్.